ఫ్రెండ్స్, సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికే ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. అది ఎక్కడో చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. గుడి ప్రాంగణం విశాలమైంది. గుడి మొత్తాన్ని నల్లరాతితో నిర్మించారు. ఆలయ ప్రాకారంలో చిన్న చిన్న శివలింగాలు, చిన్న చిన్న ఆలయాలు అమర్చి ఉంటాయి. భక్తులకు ముందుగా నందీశ్వరుని దర్శన భాగ్యం కలుగుతుంది. ఆలయ ప్రాంగణంలో ఒక కోనేరు ఉంటుంది. అది ఎప్పుడు గోదావరి నది జలాలతో నిండి ఉంటుంది. గుడి ప్రాకారాలను చాలా ఎత్తులో నిర్మించడం జరిగింది. గుడిలోని కలశాలను బంగారంతో నిర్మించారు. సోమనాథ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాల తర్వాత అంతటి విశిష్టత, అంతటి పెద్ద లింగం కూడా ఇదేనని తెలుస్తోంది. ఇది స్వయంభూ జ్యోతిర్లింగము. గర్భగుడి లోపల 3 లింగాలను కూడా త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తారు. పానవటం లోపల ఎప్పుడు జలం ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పటికీ అంత చిక్కని విషయమే. ఆ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తుంది. అయితే గర్భగుడిలోకి అందరికి అనుమతి లేకపోవడంతో 5 మీటర్ల దూరం నుంచే దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. గోదావరి తల్లి అడుగుల సవడితో త్రయంబకేశ్వరుని దివ్య చరణాలతో పునీతమైన పరమ పునీత దానం త్రయంబకేశ్వరం. ఈ అపురూప ఆధ్యాత్మిక క్షేత్రం ఎన్నో అందాలను, మరెన్నో విశిష్ట ఆలయాలకు నెలవు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైన త్రయంబకేశ్వర లింగానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీన్ని త్రయంబకం అంటారు. వీరితో పాటుగా సాక్షాత్ ఆదిపరాశక్తి కూడా ఇక్కడే కొలువై ఉంటుందని చెప్తారు. అలాగే 33 కోట్ల కొలువై ఉన్న ఏకైక దేవాలయం ఇది. పాండవులు నిర్మించిన కోనేరు కూడా ఉంది. ఇక్కడ కుంభమేళా నిర్వహించే సమయంలో సాధువులు, హిమాలయాల నుంచి వచ్చే ఋషులు, అఘోరాలు ఈ కోనేరులో స్నానాలు ఆచరిస్తారు. ఫుల్ వీడియో చూడాలనుకున్నట్టయితే మార్గదర్శనం చేయండి. మరి ఈ వీడియోని లైక్ చేసి మరింత మంది షేర్ చేయండి.